రామాపురంలో ఉండే శివయ్య కలవారి ఇళ్లల్లో పెళ్లిళ్లకు ఇతరత్ర శుభకార్యాలకు వంటలు చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు సీత. తన 5వ ఏటనే తల్లిని పోగొట్టుకున్న ఆమెను ఎవరి ఇంటనైనా పని ఉన్న రోజున వెంటబెట్టుకుని వెళ్లేవాడు శివయ్య. తండ్రి వంట చేస్తుంటే సీత చూస్తూ కూర్చునేది. ఇద్దరూ ఆ పూటకు అక్కడే భోంచేసి రాత్రికి సరిపడా మూటగట్టుకుని ఇంటికి వచ్చేవారు. ఎక్కడా పనిలేని రోజున శివయ్యే వండి ప్రేమగా కూతురుకు పెట్టేవాడు. ఇదే అలవాటు ఏళ్ల తరబడి సాగి వంట చేసే విషయంలో మహాబద్ధకంగా తయారయింది సీత. ఇలా ఉండగా శివయ్యకు రాముడు అనేవాడు తోడయ్యాడు. శివయ్యకు సీతలాగే అతడి చెల్లెలికి రాముడు ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళది చాలా పేద కుటుంబం. అందువల్ల శివయ్య రాముడికి తన ఇంటనే ఆశ్రయమిచ్చి వాణ్ణి తనతో పాటు తిప్పసాగాడు. కొన్నాళ్ళు గడిచేసరికి రాముడు కూడా వంటలన్నీ నేర్చుకుని మేనమామను కూర్చోబెట్టి తను వంట పనులు చేసేవాడు. రాముడి కలుపుగోలుతనం చూసి ముచ్చటపడ్డ శివయ్య ఒకనాడు వాడితో, ఒరే రాముడు, మా సీత పుట్టగానే అది నీ పెళ్ళామనే అనుకున్నాంరా. మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తినా ఇక నాకు నిశ్చింత అన్నాడు. ముద్దబంతి పువ్వులా అందంగా కలివిడిగా ఉండే సీతను అప్పటికే మనసులో ఇష్టపడుతున్న రాముడు వినయంగా తలవంచుకుంటూ, నీ ఇష్టం మావయ్య అన్నాడు. ఆ తర్వాత 2 నెలలకు సీతకు రాముడితో పెళ్లి జరిగిపోయింది. అయితే ఆ తర్వాత సంవత్సరం తిరగకుండానే శివయ్య ఏదో జబ్బు చేసి చనిపోయాడు. దాంతో ఊళ్ళో వంట పనుల బాధ్యతతో పాటు తండ్రిని పోగొట్టుకున్న పెళ్ళాన్ని ఓదార్చడం, ఆమెకు వండి పెట్టడం కూడా రాముడి మీదే పడ్డాయి. భోజన ప్రియురాలైన సీత ఒక్కొక్కనాడు కంచం ముందు కూర్చొని, ఈ వంకాయ కూర సరిగ్గా వేగనే లేదు, కొబ్బరి పచ్చడి బాగానే ఉంది, కానీ చింతపండుకు బదులు నిమ్మకాయ రసం పిండితే వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది, అలా చెయ్యాల్సింది అంటూ వంకలు పెట్టేది. తాను వండి పెడుతూ ఉంటే హాయిగా కూర్చొని తింటూ అలా మాట్లాడుతున్న పెళ్ళాన్ని చూస్తే రాముడికి కోపం వచ్చేది. ఇలా ఉండగా రాముడి పుట్టినరోజు వచ్చింది. ఆ ఒక్కరోజుకు తనకు ఇష్టమైన మామిడికాయ పులిహోర, చక్కెర పొంగలి చెయ్యమని సీతను అడుగుదామనుకున్నాడు. అయితే సీత ఆ రోజు నిద్రలేవడమే ఒళ్ళు నొప్పులంటూ లేచి చిన్న చిన్న పనులు చక్కబెట్టసాగింది. ఇక ఆ పరిస్థితిలో సీతను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఎటూ రోజూ వండుతున్నది నేనే కదా అని సరిపెట్టుకున్న రాముడు తనే పులిహోర, చక్కెర పొంగలి చేశాడు. వాటిని తినడానికి కూర్చున్న సీత ఆ రెంటిని రుచి చూసి పెదవి విరుస్తూ, అబ్బే, రెండూ కుదరలేదు. పులిహోరలో పులుపు ఎక్కువైంది, చక్కెర పొంగలిలో పెసరపప్పు బద్దలు 4 ఎక్కువైనాయి. చక్కెర పొంగలికి ప్రాణం బియ్యం పప్పు కలిపే తీరే, ఇది పంచదార కలిపిన అన్నంలా ఉంది అన్నది. చేసుకున్నవేవో తృప్తిగా తినడానికి కూర్చున్న రాముడికి పెళ్ళాం మాటలు పంటి కింద పటిక ముక్కల్లా తగిలాయి. ఏనాడు ఎరగనంత కోపం వచ్చింది వాడికి. రాముడు వెంటనే కంచం ముందు నుంచి చర్రున లేచి గట్టిగా, ఒసై పిశాచమా, ఇన్నాళ్ళు పోనీలే అని సహించాను, ఇక నా వల్ల కాదు. నీకు వండి వార్చే కంటే అడవుల్లో పిశాచాలకు వండి పెట్టడం 1000 రెట్లు సుఖం. ఇదిగో ఇప్పుడే పోతున్నా, ఈ క్షణం నుంచి నలభీమపాకం చేసుకునే మింగుతావో పస్తులే పడుకుంటావో నీ కర్మ అంటూ అరిచి రెప్పపాటులో చెయ్యి కడుక్కొని చిలక్కొయ్యకు తగిలించి ఉన్న చొక్కా విసురుగా లాక్కొని వీధిలోకి వెళ్ళిపోయాడు. ఏనాడూ ఎరగని భర్త కోపానికి బిత్తరపోయిన సీత తేరుకుని లేచి వెళ్ళి చూసేసరికే రాముడు వీధి మలుపు తిరిగి అదృశ్యమయ్యాడు. చేసేదేమీ లేక వెనక్కి వచ్చిన సీత తనూ చెయ్యి కడుక్కొని ఏడుస్తూ పడుకున్నది. వెర్రి కోపంతో ఇల్లు వదిలిన రాముడు కొద్దిసేపట్లోనే అడవి చేరుకున్నాడు. వాడు కొంత దూరం అడవిలో అలా నడిచేసరికి వెనుక నుంచి కిచకిచమన్న శబ్దం వినిపించింది. ఈ కోతుల గొడవేమిటి అనుకుంటూ వాడు వెనుతిరిగేసరికి 2 పొట్టి పిశాచాలు వాడి ముందు ప్రత్యక్షమై కిచకిచమని నవ్వుతూ, ఏరికోరి మాకోసం వచ్చిన వంటాయని గారికి శాకాహార పిశాచాల స్వాగతం సుస్వాగతం అన్నవి. స్వతహాగా ధైర్యస్థుడైన రాముడు ఆ పిశాచాలను చూసి భయపడకుండా, మీకోసం రావడమేమిటి, అసలు నేను వంటలు చేస్తానని మీకెలా తెలుసు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు పిశాచాలు కిచకిచమని నవ్వి, అదే మా గొప్పతనం. ఈనాటి అర్ధరాత్రాన మా యజమాని కూతురు పెళ్లి. వంటలు ఈసారి మార్పు కోసం వంట పిశాచాల చేత కాక వంట మనిషి చేత చేయించాలని మా యజమాని కోరిక. ఇప్పుడు నువ్వు మా వెనకే వస్తే మా యజమాని దగ్గరకు నిన్ను తీసుకుపోతాం అన్నాయి.
ఆ తర్వాత పిశాచాలు వాణ్ణి చీకటి పడుతున్న సమయానికి ఒక మెట్ట మీద ఉన్న చెట్ల గుంపుకేసి తీసుకుపోయి తన యజమాని ముందు నిలబెట్టాయి. పిశాచాలు చెప్పగా రాముడెవరో తెలుసుకున్న వాటి యజమాని, ఇదిగో వంట మనిషి, ఈ పెళ్లికి వంట బాధ్యత అంతా నీదే. వంటకాలు మగ పెళ్లివారికి నచ్చేటట్లు చేశావో నీకు బోలెడు బహుమతులిస్తాం అన్నది. ఆ మాటలకు రాముడు దర్పంగా, బహుమానాల మాటకేం గాని వంటకు కావలసిన సరుకులు పాత్ర సామాన్ల మాటేమిటి అని ప్రశ్నించాడు. వాడి దర్పానికి ఆ ప్రశ్నకు కాస్త చిరాకు పడ్డ యజమాని పిశాచ పెళ్ళాం, వాటికేం లోటు లేదు గాని పెళ్లి విందుకు గారెలు బూరెలు చెయ్యాలి. మా పిశాచాల వంటలు నీకు తెలియవు కదా, చెబుతాను విను. మేం కందిపప్పు మినప్పప్పు కలిపి బూరెలు, కందిపప్పులో కొద్దిపాటి మెంతులు కలిపి గారెలు వండుకుంటాం. ఆ ప్రకారం ఆ వంటకాలను నూరూరేలా చేశావో సరే సరి, లేని పక్షంలో నిన్ను ముక్కలుగా తరిగి మసాలా పెట్టి వండుకోవటానికి గాను మా పొరుగును ఉండే మాంసాహార పిశాచాలకు బహుమతిగా ఇస్తాను, జాగ్రత్త అన్నది. ఆ మాటలతో రాముడికి తల గిర్రున తిరిగిపోయి తొలిసారిగా వాడికి పిశాచాలంటే భయం పట్టుకున్నది. వాడు చేసేది లేక యజమాని పిశాచం చెప్పిన ప్రకారం నానబెట్టిన మినపప్పు పచ్చి కందిపప్పు కలిపి రోలు అరిగిపోయేలా రుబ్బి బూరెలు, నానబెట్టిన కందిపప్పులో సోలెడు మెంతులు కలిపి రుబ్బి గారెలు చేసి వాటి వాసనకే కడుపు తిప్పుతుండగా పిశాచాలకు దూరంగా పోయి ఒక చెట్టు చాటున కూర్చున్నాడు. ఇంతలో వాడికి చిన్న కునుకు పట్టసాగింది. అయితే అంతలోనే పిశాచాల పెళ్లి సందడి ప్రారంభమైంది. మొదటి జాము గడిచి గడవడంతోనో ఎక్కడి నుంచో మరిన్ని పిశాచాలు వచ్చాయి. వాటి గోలతో రాముడికి నిద్రమాట అలా ఉండగా శోష వచ్చినంత పనయింది. పెళ్లికొడుకు పిశాచం రాముడు చేసిన వంటకాలు తింటూ, గారెలు బూరెలు చాలా బాగున్నాయి, ఎవరు చేశారు అంటూ ప్రశ్నించింది. యజమాని పిశాచం హుందాగా పెళ్లి వంట చెయ్యటం కోసమని ఒక మనిషిని పిలిపించి వాడి చేత చేయించా అన్నది. పెళ్లికొడుకు పిశాచం ఆశ్చర్యపోతూ మరి 2 బూరెలు తీసుకుని, ఆ వంట మనిషిని మీ కూతురితో పాటు అరణంగా పంపండి, ఇదే నా కోరిక అన్నది. ఆ యజమాని పిశాచం ఆనందంగా, అదేమంత పెద్ద కోరిక, తప్పకుండా పంపిస్తాను అని రాముణ్ణి తీసుకురావలసినదిగా అక్కడే ఉన్న పొట్టి పిశాచాలను ఆజ్ఞాపించింది. అదంతా వింటున్న రాముడు నిలువెల్లా వణికిపోతూ, ఇప్పుడేం దారి భగవంతుడా అనుకోగానే వాడికి తను తరచూ వెళ్లే ఆంజనేయస్వామి గుడి, అందులో పూజారి చదివే ఆంజనేయ దండకము గుర్తొచ్చాయి. అయితే వాడికి ఆ దండకంలో శ్రీ ఆంజనేయం అన్న మొదటి ముక్క ఒక్కటి తప్ప ఇంకేమీ రాదు. వాడు తనకేసి గెంతుకుంటూ వస్తున్న ఆ పుట్టి పిశాచాలకేసి కోపంగా చూసి గట్టిగా కళ్ళు మూసుకుని చేతులు జోడిస్తూ శ్రీ ఆంజనేయం అంటూ పులికేక పెట్టి అదే పనిగా శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అంటూ వల్లించసాగాడు. అలా 5 నిమిషాల పాటు క్షణం కూడా ఆగకుండా వల్లించిన రాముడు చుట్టుపక్కల అంతా నిశ్శబ్దంగా ఉండటంతో కళ్ళు తెరిచి చూశాడు. దరిదాపులు ఎక్కడా పిశాచాల ఛాయలు కూడా లేవు. ఆ సరికి సూర్యోదయమవుతున్నది. రాముడు పరమానంద భరితుడై శ్రీ ఆంజనేయం అంటూ గట్టిగా ఒక కేక పెట్టి ఇంటి దారి పట్టాడు. బారెడు పొద్దెక్కేసరికి అడవి దాటి యువతలికి చేరిన రాముడు తల వంచుకొని అటే నడిచి వస్తున్న సీతను చూసి ఆశ్చర్యంగా, ఎక్కడికి ప్రయాణం అంటూ కేక పెట్టాడు. భర్త గొంతు వింటూనే తలెత్తి చూసిన సీత ఆశ్చర్యానందాలతో కన్నీళ్లు కారుస్తూ రాముడి దగ్గరికి వచ్చింది. వాడు భార్యను ఓదారుస్తూ, నేను వచ్చేశాను గదా, ఇక కళ్ళనీళ్లు పెట్టకు, సరే అడవికేసి వెళుతున్నావెందుకు అని అడిగాడు. నీకోసమే, నాకు వండి పెట్టే కంటే అడవిలో పిశాచాలకు వండటం నయమన్నావు కదా, అందుకే అక్కడున్నావేమో అని చూద్దామని ఇలా వచ్చాను అన్నది కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ. ఆ మాట విని రాముడు గట్టిగా నిట్టూర్చి, ఆ ముచ్చటా తీరిందిలే, ఆ మతిమాలిన పిశాచాలకు వంట చేయటం కన్నా నీకు వండి పెట్టటమే 1,000,000 రెట్లు హాయి అన్నాడు. సీత వెంటనే భర్త చెయ్యి పుచ్చుకొని, ఇక నుంచి పనిలేని రోజున నేనే నీకు వండి పెడతాను, పనున్న రోజున నీతో పాటు వచ్చి సాయం చేస్తాను అన్నది. భార్య మాటలకు పరమానందం చెందిన రాముడు దారి పొడుగున పిశాచాలతో తనకు జరిగిన అనుభవాన్ని వర్ణిస్తూ ఇల్లు చేరాడు. అంతా విన్న సీత బెదురుగా, ఇంకా నయం, దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది కానీ లేకపోతేనా అంటూ తన మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకున్నది. కథ సమాప్తం.